ఈ సినిమాకి టికెట్ రేట్ పెంచుతున్నారు అన్న విషయం నేను పుష్ప నుంచే వింటున్నాను. అంతకు ముందు వినలేదు నేను ఆ మాట. ఐబొమ్మ ఉంది, మూవీ రూల్స్ ఉంది, జియో రాకర్స్ ఉంది, తమిళ రాకర్స్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఐబొమ్మ తెస్తే జనం చూడటం అయిపోతాను అనేది పిచ్చి మాట. నన్ను అడిగితే సినిమాలు తీసి ఐబొమ్మలు కప్పచెప్పి వీళ్ళు నష్టపోతా కూర్చుంటారా? కూర్చోలేరు కదా. తండ్రిని పట్టించుకోడు, తండ్రికి ఉన్న అప్పులు తీర్చడు, తండ్రికి ఉన్న లోన్లు తీర్చడు, మరి తన ప్రజల్ని ఉద్ధరిస్తాడా? తెలుగువాడి టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, క్లిక్ చేయండి, అనుభవించండి మరియు ఆనందించండి. ఐబొమ్మకు సంబంధించిన ఒక మెయిన్ క్యాండిడేట్ వ్యక్తి రవి అనే వ్యక్తి అయితే దొరకడం జరిగింది. ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు ఆయన్ని. స్వతహాగా తన వైఫే పట్టించిందంట. అంటే దేనికి, అంటే ఏం సార్ ఇలా ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా, దేనికని? ఇలా అదేదో ఆర్థిక లావాదేవీలు ఉండుంటాయి, అందుకని పట్టించుంటది. వాస్తవంగా ఇలాంటి దుర్మార్గులు ఎప్పటికప్పుడు దొరుకుతారండి. దొంగనే వాడు దొరకకుండా పోడు. కాకపోతే ఏంటంటే ఏదో సందర్భంలో వాడి పాపం పండినప్పుడు ఖచ్చితంగా దొరుకుతాడు. సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేసినటువంటి ఒక యాప్ లో ఇది ఒకటి ఐబొమ్మ. నిజంగా సినిమా పరిశ్రమలో చాలా మందికి వర్క్ లేకుండా అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసి ఎంతో కష్టపడి వేల మంది పనిచేసి ఆ సినిమాని రిలీజ్ చేస్తే అదే సినిమాని ఐబొమ్మలో సాయంత్రానికి మళ్ళీ రిలీజ్ చేసేసుకుని ఆ సినిమా హిట్ కాకుండా సర్వనాశనం చేసే ఆ ప్రొడ్యూసర్ జీవితాన్ని. అలాగే సినిమా పరిశ్రమలో చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ప్రొడ్యూసర్ రావడానికి భయపడడానికి కారణం ఐబొమ్మ ఒకటి. కాబట్టి ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులను ఖచ్చితంగా భారీ మొత్తంలో శిక్షించాలి, గట్టిగానే శిక్షించాలి. అది కాకుండా ఆర్థిక వనరులు, అతనికి ఏమైతే ఆర్థిక వనరులు ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే ఇలాంటి దుర్మార్గులకి బుద్ధి జ్ఞానం అలాంటివి అబ్బుతాయి. ఎంత ఘోరం అండి. ఎంతో కష్టపడి అహోరాత్రులు పనిచేసి వేల మంది పనిచేసి రక్తాన్ని దారబోసి తీసిన సినిమాని సొంతానికి అమ్మ జాగీర్లాగా డెబ్బ జాగీర్లాగా రిలీజ్ చేసేసుకుంటున్నాడంటే మరి ఏమని చెప్పాలా? వాస్తవంగా ఎంత బాధ అనిపించే విషయం ఇది. కొంతమంది దాన్ని వాడికి సపోర్ట్ చేస్తారంట, పాపం మాకు మళ్ళీ సినిమాలు రావేమో అని. అంటే ఎవడ సొమ్ము ఎవడన్నా తినేసినా పర్లేదు, అక్రమంగా దుబ్బేసినా పర్లేదు, ఎవడ నాశనం అయిపోయినా పర్లేదు, కానీ వీళ్ళు మాత్రం సినిమా చూడాలి. ఇవి చాలా అనాగరికమైనటువంటి మాటలు. నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇంకా ఉన్నారు ఒకళ్ళిద్దరు దుర్మార్గులు ఇలాంటి ఎదలు. వీళ్ళందరూ పట్టుబడి సినిమా వైరసీ కాకుండా కాపాడుకోగలిగితే నిర్మాత కొంతవరకు బతకగలుగుతారు. ఖచ్చితంగా వీళ్ళ తాట తీసి కూర్చోబెట్టవలసిన సమయం అవసరమైంది. మన తెలంగాణ పోలీసులను సామాన్యంగా వదిలిపెట్టరు. వీడు ఏదో ఛాలెంజ్ కూడా చేసినట్టున్నాడు ఈ రవి. తీస్తారు, ఈ కొడుకు సంగతి చూస్తారు. కానీ నిజంగా వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు నాశనం చేశాడు. ఆడు ఏదో కొద్ది డబ్బుల కోసం ఆడు మహా సంపాదించడం 20 కోట్లు 30 కోట్లు సంపాదించాడు అంటున్నారు. కానీ వందల కోట్ల రూపాయలు పైరసీ చేసి నాశనం చేశాడు నిర్మాతల జీవితాలని. ఖచ్చితంగా వాడు గట్టిగానే శిక్షించబడాలి, వాడికి తగిన బుద్ధి చెప్పాలా. మళ్ళీ జీవితంలో ఇలాంటి తప్పు చేయకుండా చాలా గట్టిగానే తీవ్రంగానే వాడికి శిక్ష పడాలి. ఇతను ఎంత స్కామ్ చేశాడు ఐబొమ్మ ద్వారా, సినిమాలను ఎంత పైరసీ చేశాడు. ప్రతి సినిమా ఇవాళ రిలీజ్ అయితే చాలు, రేపు పొద్దునే వచ్చేస్తుంది బయటికి ఐబొమ్మలో. ఇంత స్కామ్. ఇతనికి ఇక్కడ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఫస్ట్ మన ఇండియన్ కంట్రీయే, కానీ ఇండియన్ కంట్రీ వరకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇది కొంచెం రాష్ట్ర సీఎంలే గాని, దేశ ప్రధానమంత్రులే గాని పట్టుకుంటే సినిమా వాళ్ళు చాలా అంటే చాలా వరకు బ్రతుకుతారన్నమాట. టికెట్లు పెంచుతున్నారంటే మరి ఇటువంటి ఐబొమ్మలు ఊహలు వస్తూ ఉంటే టికెట్లు పెంచక ఏం చేస్తారయ్యా? ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు మరి వేల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నటువంటి ప్రొడ్యూసర్లు కూడా మరి కావాలి కదా. సినిమాలు తీసి ఐబొమ్మలు కప్పచెప్పి వీళ్ళు నష్టపోతా కూర్చుంటారా? కూర్చోలేరు కదా. తండ్రిని పట్టించుకోడు, తండ్రికి ఉన్న అప్పులు తీర్చడు, తండ్రికి ఉన్న లోన్లు తీర్చడు, మరి తన ప్రజల్ని ఉద్ధరిస్తాడా? యూత్ని ఉద్ధరిస్తాడా? ఫస్ట్ కుటుంబాన్ని చూసుకో, ఇల్లు గెలువు, తర్వాత రచ్చ గెలుద్దు. గాని ఇల్లు గెలవలేని నువ్వు రచ్చలా గెలుద్దాం అనుకున్నావు. తండ్రి పట్టడు, భార్య పట్టదు, తల్లి ఉందో లేదో తెలియదు. ఇవేమీ లేకుండా నువ్వు ప్రజలను ఉద్ధరించడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దేవుడివి నువ్వు. మా దేవుడు అంటున్నాడంట. ఎవరు వాళ్ళు దేవుడు అన్నాడు? ఇట్లాంటి పైరసీలు తీసి ఇట్లాంటి సినిమా బ్రతుకుల్ని బస్టాండ్ చేసేవాడు దేవుడా? సినిమా ప్రపంచాన్ని రోడ్డు మీదకి లాగి ప్రతి ఒక్క కార్మికుడిని ఇబ్బంది పెట్టేవాడు దేవుడా? 24 క్రాప్స్ ఇవాళ రోజున ఎంత బాధపడుతున్నాయో తెలుసా? సరిగ్గా పనులు లేక, పనులుంటే డబ్బులు రాక, డబ్బులుంటే బ్రతుకు తెరువు లేక, ఇంటి రెంట్లు కట్టుకోలేక, భార్య పిల్లల్ని పోషించుకోలేక 24 క్రాప్స్ లో టెక్నీషియన్స్ ఎంత కష్టపడతారో తెలుసా? వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పటికి ఒళ్ళు మొత్తం హూనమైపోతుంది. గిన్నెలు గడిగే దగ్గర నుంచి కెమెరాల దగ్గర పనులు చేసే వాళ్ళ వరకు కూడా ఎంత కష్టపడతారో. ఇక కెమెరా మ్యాన్కి అయితే రెస్టే ఉండదు. డైరెక్టర్ గారు మైకే వదలడు. డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళైతే అసలు మైక్లే వదలరు. ఇక ప్రొడ్యూసర్ గారికి అయితే డబ్బులకి రెస్టే ఉండదు. పెట్టేది పెడతానే ఉండాలి. ఇంత కష్టపడి సినిమాని తీస్తుంటే వీళ్ళు పైరసీలు చేసి ఐబొమ్మ అంటే వదులుతారా? నేను గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నానండి. సజ్జనార్ గారు 110 వెబ్సైట్లు క్లోజ్ చేశానని చెప్పేసి వాళ్ళ దిల్ రాజు గారు, చిరంజీవి గారు వీళ్ళందరి ముందులా చెప్పారంట. థ్యాంక్ యూ సో మచ్ అండి సజ్జనార్ గారు. దీని తరపు నుంచి సివి ఆనంద్ గారు కూడా చాలా కృషి చేశారు ఈ పైరసీలని పట్టుకునే విషయాలయ్యి. కానీ తను దొరకడం
దొరికాడు, వదలొద్దు అతన్ని. ఒకటి, సినిమా ప్రపంచాన్ని కాపాడండి. సినిమాని థియేటర్ లోనే చూద్దాం, థియేటర్ లోనే ఎంజాయ్ చేద్దాం. స్నాక్స్ రేట్లు పెరిగాయనో, టికెట్ల రేట్లు పెరిగాయనో కాదు. మీరు ఈ ఐబొమ్మలో, ఈ వెబ్సైట్లలో సినిమాలు చూడటం మానేయండి. థియేటర్కే వెళ్తారు, థియేటర్ లోనే సినిమా చూస్తారు. అప్పుడు టికెట్లు ఎవరు పెంచుతారు? టికెట్ రేట్లు ఎవరు పెంచరు. పెరిగిన రేట్లు కూడా తగ్గుతాయి. ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచుతున్నారు అన్న విషయం నేను పుష్ప నుంచే వింటున్నాను. అంతకు ముందు వినలేదు నేను ఆ మాట. పుష్ప ఫస్ట్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ సినిమా నుంచే నేను టికెట్ల రేట్లు పెరిగాయి అన్న మాట విన్నాను. కానీ మీరు అందరూ ఇప్పుడు సినిమా ప్రేమికులు అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే అసలు రేట్లు ఎందుకు పెరుగుతాయండి? ఐబొమ్మ ఉంది, మూవీ రూల్స్ ఉంది, జియో రాకర్స్ ఉంది, తమిళ రాకర్స్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఐబొమ్మ ఆపేస్తే జనం చూడటం ఆగిపోతారు అనేది పిచ్చి మాట నన్ను అడిగితే. పైరసీ చేస్తున్నారు. దేనికి పైరసీ చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఏంటి కెమెరా మ్యాన్స్, జిమ్మీ పర్సన్స్, వీళ్ళందరూ కష్టపడితేనే ఒక సినిమా అవుతుంది. వాళ్ళ కష్టానికి ఫలితంగా సినిమా థియేటర్ లో రిలీజ్ చేస్తే అది ఒక రోజు కూడా కాకుండా అది పైరసీ చేస్తున్నారంటే వాళ్ళని ఏమనాలో నాకైతే ఏం అర్థం కావట్లా. ఇప్పుడు పైరసీ చేస్తే ఇప్పుడు జనం థియేటర్కి వెళ్తాం మానేస్తారు. ఇప్పుడు జనం థియేటర్కి వెళ్ళాలనే కదా సినిమా రిలీజ్ చేసేది. ఇప్పుడు పైరసీ చేస్తే జనాలు పైరసీ చూస్తే జనాలు థియేటర్లకే వెళ్తారు, కలెక్షన్స్ ఎలా పెరుగుతాయి? పెరగవు కదా. అది పట్టుబడతాం మంచిదే ఒక అందుకు. ఇది ఒక అవగాహన. అది క్షవరం అయితే కానీ వివరం రాదంటారు కదా. ఇప్పుడు క్షవరం అయింది కదా, ఇప్పుడు ఒక్కొక్కరు దానిలో వివరం వచ్చిందని అనుకుంటున్నా చూడకపోతే. అంటే స్వతహాగా వాళ్ళ ఆవిడ పట్టించింది ఎందుకని చెప్పేసి ఏమైనా కారణాలు ఉండొచ్చు. వాళ్ళ ఆవిడ పట్టించిందంటే అతను చేసింది తప్పు కాబట్టి పట్టించింది, లేకపోతే పట్టించే అవసరం లేదు కదా. ఓ డైలాగ్ అన్నాడు, నన్ను దమ్ముంటే ఎవరైనా పట్టుకోండి చూస్తా, నన్ను 20 రోజుల లోపల పట్టుకోండి అని చెప్పి డెడ్ లైన్ పెట్టాడు. ఆ డెడ్ లైన్ వాళ్ళని యాక్చువల్ గా రెచ్చగొట్టాడు. అంటే పుండి మీద కారం చల్లాడు. ఆ కారం చల్లుతుంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోయారు, పట్టుకున్నారు. వీళ్ళకి ఎక్కడో గాలింది, పట్టుకున్నారు. ప్రాబ్లమ్స్ ఏదో సొసైటీ గురించి పట్టించుకుంటే, వెబ్సైట్ల మీద కాకుండా సొసైటీ గురించి పట్టుకుంటే కొంత యూజ్ ఉంటది. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, షూటింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. షూటింగ్ లేని రోజున ఆకలితో చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బొచ్చటి మంది ఉన్నారు. ఏంటి అది జూనియర్ ఆర్టిస్ట్ గా నేను అటువంటి పర్సన్ నే. ఆకలితో చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోండి, ఏమన్నా యూజ్ ఉంటది. అది దేవుడు అనేవాడు బాగా చూస్తాడు, చల్లగా చూస్తాడు. అంతేగాని పరిస్థితి చేస్తే మీకు వచ్చే యూజ్ ఒక 1% కూడా ఉండదు. అంటే ప్రీవియస్ లో చెప్పారు కదా, ప్రవీసీ అనేది ఈ ఐబొమ్మ అనేది రావడం అనేది రీజన్ ఏంటంటే రేట్లు పెంచడం. అంటే పాప్కార్న్స్ కానీ, స్నాక్స్ పరంగా, మల్టీప్లెక్స్ లో కానీ, ఐమాక్స్ లో కానీ, దేని పరంగానే తీసుకున్నట్లు రేట్లు అనేది పెంచేస్తున్నారు. ఒక సాదా సీదా నార్మల్ పర్సన్ అనేది వెళ్ళి చూడలేరు మూవీస్ ని. అంటే ఒక టికెట్ 300-400 అయిపోతుంది ఐమాక్స్ అని చెప్పేసి, దాని వల్ల రేట్ పెంచారని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది ఒక ఐమాక్సే కాదు కదా, మిగతా అన్ని థియేటర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మామూలుగా రిచ్ పర్సన్స్ అయితే ఐమాక్స్ లో చూడాలనుకుంటారు, కొంత మిడిల్ క్లాస్ అయితే బయట థియేటర్స్ కి వెళ్దామని అనుకుంటారు. ఫుడ్ లేకుండా ఓన్లీ టికెట్ పెట్టుకొని సినిమా చూసిరండి. మమ్మల్ని ఫుడ్ కి ఖర్చు పెట్టుకోమట్లేదు కదా. మీరు తీసుకెళ్లే లోపల బాగానే తీసుకెళ్తున్నారు కదా. ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అన్నా కూడా బ్యాగుల్లో పెట్టుకుని, వాటిలో పెట్టుకుని, వీటిలో పెట్టుకుని తీసుకెళ్తానే ఉన్నారు కదా, చెక్ చేసినా దొరకకుండా. అది ఒకసారి మాట్లాడే ముందు చూసుకోవాలి. అది టికెట్ రేటు పెంచారంటే న్యూ మూవీస్ వస్తున్నాయి కాబట్టి పెంచుతారు, పెద్ద సినిమాలు పెంచుతున్నారు. చిన్న సినిమాలకి అయితే పెంచట్లేదు కదా, నార్మల్ రేట్ లో ఉంటున్నాయి కదా. అంటే రెమ్యునేషన్ అనేది ఓన్లీ హీరో హీరోయిన్ల వరకే, వాళ్ళ వరకే పెంచుతున్నారు. కానీ కింద ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, కార్మికులు ఉన్నారో, జూనియర్ ఆర్టిస్ట్ కానీ మీరు అన్నట్టు మోడలింగ్ కానీ క్యారెక్టర్ వైజ్ గా ఏదైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది అందడం లేదు. పై వాళ్ళకి మాత్రమే రెవెన్యూ పెంచుతున్నారు, వాళ్ళకి మాత్రం దక్కుతుందని అంటున్నారు. బ్రో అందరం కష్టపడుతున్నాం బ్రో, ఎప్పుడు కష్టపడకుండా రూపాయి రావట్లా. పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. అది ఓకేనా. ఫ్యూచర్ లో కామన్ మ్యాన్ సంగతి తీసి పక్కన పెడితే పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మొత్తం ఆయనే చూసుకుంటాడు. అది ఫ్యూచర్ లో ఏమన్నా ఇప్పుడు మంచి జరగకపోయినా చెప్పేది, ఇప్పుడు మంచి జరగకపోయినా ఫ్యూచర్ లో మంచి జరిగిద్దని ఆశిద్దాం.